Find the angle between 10:20 p.m. where theta equal to 30h minus 11/2 m. So 30 into 10 minus 11/2 into 20, 300 minus 11 into 10, 110. So answer is 190. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాక్ లో మాక్సిమం టోటల్ సర్కిల్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. బట్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో చూసినా కూడా 180 డిగ్రీసే వస్తుంది. బట్ ఇక్కడ టీటా ఈక్వల్ టు 190 డిగ్రీస్ వచ్చింది. ఒక్కసారి మనం క్లాక్ ని ఇమాజిన్ చేద్దాం. 10:20 అంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసి చెప్దాం. ట్వెల్వ్ 10 11 1 3 4 10:20 కాబట్టి మినిట్ హ్యాండ్ అనేది 4 దగ్గర ఉంది. ఆర్ హ్యాండ్ అనేది బిట్వీన్ 10 కి 11 కి మధ్యలో ఉంది కాబట్టి 10:20. ఇది మన యాంగిల్ 10:20. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే 1 hour 2 hour 3 hour 4 hour 5 hours 5 hours ఆఫ్ గ్యాప్ ఉంది. సో ఆర్ హ్యాండ్ అనేది 5 hours రొటేషన్ చేస్తే ఎంత అవుతుంది? 30 into 5 విల్ బి ఈక్వల్ టు 150. మధ్యలో ఒక కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి 20 minutes జరిగింది, అవునా? సో బ్యాలెన్స్ ఎంత? 40 minutes ఆఫ్ గ్యాప్. ఆ 40 minutes ఆఫ్ గ్యాప్ ఆర్ హ్యాండ్ అనేది 40. సో ఆర్ హ్యాండ్ అనేది 1 minute రొటేషన్ చేస్తే హాఫ్ డిగ్రీ. అదే 40 minutes బ్యాలెన్స్ ఉంది అంటే ఎంత? 20 minutes. సో దట్ 20 degrees. 150 plus 20 ఏమైతుంది ఆన్సర్? 170. మన ఆన్సర్ ఈస్ 170. మనకి ఇక్కడ వచ్చింది ఏంటి అంటే 190 వచ్చింది. ఆ 190 ఏంటి అంటే మనం చేసేది యాంగిల్ ఇలా తీసుకోవాలి 10:20 అంటే. సో మనకు వచ్చిన యాంగిల్ ఏంటి అంటే 190 degrees ఇలా వచ్చింది. ఓకేనా? యాంగిల్ ఈజ్ ఆల్వేస్ మనకు మాక్సిమం యాంగిల్ ఇన్ ఏ క్లాక్ విల్ బి ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మనకు 190 degrees వచ్చింది కాబట్టి we need to subtract 360 minus 190 will be equal to 170 degrees. So the answer is 170 degrees. Angle cannot be more than 180 degrees. Okay.